ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధుడును మన ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకున్నాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని వాక్యములో ద్రాక్షావళిని నేనంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తీగలు మనమంట. మనము ద్రాక్షావళి తీగ రెండు కూడా ఒకదానికొకటి అంటు కట్టుబడి ఉండాలి. మనం అప్పుడు బహుగా ఫలిస్తాం. బహుగా ఫలించుట. అవును, పరిశుద్ధ గ్రంథములో బహుగా ఫలించే అనుభవం మనం గనక చూస్తే యోసేపు ఫలించేటి కొమ్మ అని మనం వింటూ ఉంటాం. యోసేపు యొక్క జీవితాన్ని కనుక గమనిస్తే యాకోబు యొక్క సంతానములో 11వ వాడు యోసేపు. యోసేపు తన జీవితంలో ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిజంగా అన్నదమ్ముల చేత ద్వేషించబడ్డాడు, మరి గోతిలో పడవేయబడ్డాడు. అంతేకాదు తన జీవితంలో 20 వెండి నాణేలకు ఇస్మాయిలీలకు అమ్మబడ్డాడు. పోతీఫర్ ఇంటిలో మరి పనివాడిగా, దాసుడిగా కొన్ని సంవత్సరములు గడిపాడు. 2 సంవత్సరాలు మరి అంతేగా 2 సంవత్సరములు ఖైదులో చేయని నేరానికి నిందన మోపబడ్డాడు. మరి తన జీవితంలో ఎన్నో శోధనలు అయినప్పటికీ చివరి దినములు కనుక యోసేపు యొక్క జీవితాన్ని కనుక మనం గమనిస్తే ఎంతో ఫలభరితమైనటువంటి జీవితం, అద్భుతమైనటువంటి జీవితం యోసేపునకు దేవుడు అనుగ్రహించాడు. యోసేపు యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు ఎంతగా అంటే, యోసేపు ఐగుప్తు రాజు ఎదుట నిలిచినప్పుడు ఫరో రథము పక్కన ఒక్కొక్క రథము, ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రి, కరువు సమయంలో కూడా మరి ఐగుప్తు దేశం అంతటికి ధాన్యమును సమకూర్చిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు రాజు చెప్తాడు యోసేపు గురించి చెప్తున్నప్పుడు, నీవు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వాడవు, నీకంటే ఇంకెవరున్నారు అని చెప్పేసి యోసేపు సెలవిస్తాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితం తనతో పాటు తన అన్నదమ్ములను కూడా, మరి తండ్రిని కూడా గోషేను ఇంట, మరి గోషేను దేశంలో పోషించబడి సంరక్షించబడిన ఆత్మీయ జీవితం యోసేపు యొక్క జీవితం. అంటే తన జీవితంలో ఎన్ని కష్ట నష్టములు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని వ్యధలు, ఎన్ని బాధలు కలిగినప్పటికీ పవిత్రతను విడిచిపెట్టలేదు, పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. దేవునిలో నిలిచి ఉన్నాడు, యథార్థమైన ప్రవర్తనను కలిగి ఉన్నాడు. కాబట్టే తన జీవితంలో ఫలించేటి కొమ్మగా ఉన్నాడు. దేవునితో అంటుకట్టబడ్డాడు ఏ పరిస్థితికైనా. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం యోసేపు మనకు మాదిరిగా ఉన్నాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించను. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా యోసేపు వలె ఫలించడి కొమ్మలాగా మన జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, సహాయం చేయము. ఆత్మీయంగా మీరు పురికొల్పుతూ రండి అయ్యా. మీరు చేసిన కార్యములు దొడ్డవి. ఇదిగో మీరు ఇచ్చిన లేఖన భాగములను బట్టి స్తోత్రాలు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. మీరు నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మా ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవం మేము కలిగి ఉండి యోసేపులాగా మేము కూడా బహుగా ఫలించుటకు సహాయం దయచేయం. పవిత్రత యందు, యథార్థత యందు, పరిశుద్ధత యందు, శ్రమ శోధనలో నీతో నిలిచి ఉండి మా ఏదైనా సరే అది నీతోనే ప్రయాణించే అనుభవం మాకు నేర్పిస్తూ సహాయపడమని, ఈ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.